పురస్కరించుకొని అయోధ్య నుంచి వచ్చిన అక్షింతలను సోమవారం మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం కుందారం గ్రామంలో ప్రతి ఇంటికి అక్షింతలు పంపిణీ చేశారు. మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం కుందారం గ్రామంలో అయోధ్య రామ జన్మభూమి ట్రస్ట్ ద్వారా తీసుకువచ్చిన శ్రీరామ స్పర్శ అక్షింతల్ని పూజలు నిర్వహించి గ్రామంలోని స్థానిక హనుమాన్ గుడి దేవుని సన్నిధానంలో చేరినాయి. అక్కడి నుండి ఊరిలోని గ్రామదేవత పోచమ్మ దగ్గర మొదటగా అక్షింతలు చేరవేసినారు. అనంతరం గ్రామంలోని రామభక్తులు 10 బృందాలుగా ఏర్పడి భక్తి శ్రద్ధలతో శ్రీరామనామం జపిస్తూ అయోధ్య రాముని ఆలయ చిత్రపటాలు, ఆహ్వాన కరపత్రికలు, అక్షింతల్ని గ్రామంలోని ఇంటింటికి చేరవేశారు. అక్షింతలు చేరవేసే తరుణంలో ప్రతి ఇంటి వద్ద మహిళలు నియమనిష్టలు ఆచరిస్తూ మంగళహారతులతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా గ్రామస్తులు శ్రీరామ అక్షింతలు స్వీకరించారు. గ్రామంలోని ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొనడంతో ఈ కార్యక్రమం ఒక పండుగ వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ సమ్మయ్య మాట్లాడుతూ గత 500 సంవత్సరాలుగా కొనసాగుతున్న నిరీక్షణ ఈ నెల 22వ తారీఖున అయోధ్యలో బాలరాముని ప్రతిష్ట కార్యక్రమం ద్వారా శ్రీరామ భక్తుల కళ నెరవేరబోతుందని ఆనందం వ్యక్తం చేశారు. కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు దేశంలోని ప్రతి గ్రామానికి శ్రీరామ స్పర్శ అక్షింతల్ని ప్రతిష్టాత్మకంగా చేరవేసే కార్యక్రమంలో భాగస్వాములు కావాలని ప్రతి ఒక్కరిని కోరారు. శ్రీరామ స్పర్శ అక్షింతల్ని ఇంటిలో భద్రపరుచుకొని ఈ నెల 22వ తారీఖున అయోధ్యలో శ్రీ బాలరాముడు ప్రతిష్ట రోజున అయోధ్యకు వెళ్ళలేని వారు సాయంత్రం ఇంటిలో పూజలు నిర్వహించుకొని ప్రతి ఇంటికి ఒక 5 దీపాలు వెలిగించాలని పేర్కొన్నారు. గత 500 సంవత్సరాల నుండి వెళ్ళి తీరని కోరిక ఇప్పుడు తీరబోతుంది. కాబట్టి అయోధ్యలో రామ జన్మభూమి కార్యక్రమం మొదలుపెట్టుకొని బాలరాముని విగ్రహ ప్రతిష్టకు 22వ తారీఖు రోజున బాలరాముని విగ్రహ ప్రతిష్టాపన ఉన్నందున ప్రతి గ్రామాన కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు గ్రామాన రామ జన్మభూమి అక్షంతలు అయోధ్య నుండి వచ్చిన కార్యక్రమంలో ఈరోజు కుందారం గ్రామం నుండి భారీ సంఖ్యలో మహిళలు అందరూ మంగళారతులతోటి గ్రామ ప్రజలందరూ ఈ యొక్క ఆకాంక్షతో అందరూ మా యొక్క హనుమాన్ టెంపుల్ వద్దకు వచ్చి ఆ యొక్క అక్షింతలను ప్రతిష్టాత్మకంగా ప్రతి గడపకు చేరవేయాలన్న ఉద్దేశంతో అందరూ గడపకు అక్షింతలు పెట్టుకునే కార్యక్రమంలో గ్రామ ప్రజలందరూ కూడా పాల్గొనడం జరుగుతున్నది. ఈ యొక్క అవకాశాన్ని గ్రామంలో ఉన్న అటువంటి రామ భక్తులందరూ మన హిందూ సాంప్రదాయాన్ని కాపాడవలసిందిగా కోరుకుంటూ ఈ యొక్క దేవుని కార్యక్రమం కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ యొక్క అక్షంతలను మంచిగా అందరూ ఇళ్లలో పెట్టుకొని అందరూ 22 తారీఖు దాకా దేవుణ్ణి పూజించాలని కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని అందరూ సమైక్య గ్రామంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ ప్రజలు కానీ అందరూ కూడా సమైక్యతోటి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా అందరూ సదా ఉద్దేశంతో సద్వినియోగం చేసుకోవాలని కుందారం గ్రామ ప్రజలందరినీ కోరుకుంటున్నాము. జై శ్రీరామ్.